ఒకవైపు ఆర్థిక మాంద్యం సంబంధించి జీడిపి రేసులో ఉన్న ఈ దేశాలు పెద్దన్న స్థానాన్ని రీప్లేస్ చేయడానికి ప్రయత్నిస్తుంటే ఈ ఫోటోలోని వ్యక్తి మనందరికీ సుపరిచితుడే. అతి చిన్న దేశం అమెరికాని ఢీకొట్టడానికి నువ్వు అణుబాంబు వేసే లోపు నీ మీద అణుబాంబు వేసేస్తా అన్నాడు ఈ వ్యక్తి. గతంలో ట్రంప్ అధ్యక్షుడిగా అయినప్పుడు, మొన్న ఇంతకుముందు కాక అంతకుముందు ఒకసారి ట్రంప్ అయినప్పుడు జో బైడెన్ ముందు అప్పుడు ఇద్దరికి మాటల యుద్ధం పెరిగిన నేపథ్యంలో సింగపూర్ అనే చిన్న దేశం వీళ్ళిద్దరికి సయోధ్య కుదిర్చిన విషయం మనం చూసాం. అయితే ఇక్కడ దాడులపై కిమ్ రియాక్షన్. చాలా రోజుల తర్వాత ఈ కొరియా అధ్యక్షుడు కిమ్ ఒక్కసారిగా స్పందించారట. ఎందుకంటే అసలు ఇలాంటి విషయాల్లో కిమ్ చాలా పవర్ఫుల్గా ఉంటాడు కదా, ఎంత ఉంటాడు మనిషి అని సోషల్ మీడియా వేదికలో చాలా ట్రోల్స్ కూడా జరుగుతుంటాయి, ఎటకారంగా కామెడీగా. సో ఆ కిమ్ రెస్పాండ్ అయ్యారట. ఒకసారి చూద్దాం. అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్పై భీకరంగా దాడులు చేస్తున్న కీలక పరిణామం చోటు చేసుకుని, అయితే ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఎన్నికపై తాజాగా ఉత్తర కొరియా స్పందించింది. కిమ్ ఎంటర్ అయ్యాడు. కొత్త సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ ఎన్నికను ఉత్తర కొరియా స్వాగతించింది. ఎందుకంటే అమెరికా వాడిని ఎన్నుకున్నారు, వాడు ఎప్పుడు పోతాడో మాకే తెలియదు, ఎప్పుడు లేపేస్తా మాకే తెలియదు అన్నట్టుగా చెప్తున్న ట్రంప్ స్టేట్మెంట్కి కిమ్ మరి ఆడు అవునంటే వీడు కాదనాలిగా, వీడి కాన్సెప్ట్ మొదటి నుంచి అదే. బట్ ఈ ఏదైతే ముజ్తబాని మేము స్వాగతిస్తున్నాం, మంచి లీడర్ని ఎన్నుకున్నారని అన్నాడంట. అదే సమయంలో పశ్చిమాసియా దేశంపై చట్టవిరుద్ధమైన దాడులకు ఇజ్రాయెల్ బద్ధశత్రువు అమెరికాను విమర్శించింది. ఉత్తర కొరియా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి తాజాగా ఒక ప్రకటనలో ఇరానియన్లు తమ నాయకుడిని ఎన్నుకునే హక్కును ఉత్తర కొరియా గౌరవిస్తుందని పేర్కొంది. అలాగే ఇరాన్పై ఇజ్రాయెల్ అమెరికా దాడులు చట్టవిరుద్ధం, ఇరాన్పై వారి సైనిక చర్యలు ఆ దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం సరైంది కాదు, ఇరాన్ సామాజిక వ్యవస్థను పడగొట్టే ప్రయత్నం చేయడం ఏంటి, ఇవి ప్రపంచవ్యాప్తంగా శాంతిని నాశనం చేయడంతో పాటుగా అస్థిరతను పెంచుతున్నాయి. ఓహో, వీళ్ళు చెప్తున్నారు వీళ్ళు మాత్రం దక్షిణ కొరియాకు సంబంధించి చాలా అటాక్స్ చేయొచ్చు, అది కూడా అది నువ్వు తీసుకోవడం ప్రయత్నించవచ్చు, ఎన్నో చేయొచ్చు. వీళ్ళు అమెరికా వాళ్ళు వస్తే వీళ్ళు సాంప్రదాయాన్ని శుద్ధ పూసినలాగా వీళ్ళు ఒక రకమైన కామెంట్ చేస్తున్నారు. మొత్తం మీద కిమ్ ఎక్కడా అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశానికి ఇక్కడ కిమ్ ప్రతినిధులు ఒక్కసారిగా అమెరికా దాడులకు సంబంధించి స్పందించడం కొంచెం ఆశ్చర్యకరంగా, హాస్యాస్పదంగా కూడా అనిపిస్తుంది. ఇదిలా ఉంటే సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ భద్రతపై ఆందోళన పెరుగుతోంది. దీనిపై చైనా తాజాగా స్పందించింది. ముజ్తబా లక్ష్యంగా చేసుకోవడంపై చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎందుకంటే మరి మెల్లగా ఇరాన్కి సపోర్ట్, అంటే అమెరికాకి ఏదైతే ట్రేడ్ యూనియన్లో చైనా పోటీ ఇస్తోందో అమెరికాకు సంబంధించిన ఏ వార్తకు సంబంధించైనా చైనా టంగ్ మని లెగుస్తుంది, ఖచ్చితంగా ఏదో ఒకటి అటాక్ చేస్తుంది. అందుకే కదా మనతో మరలా అమెరికా లాలూచీ పడి బాబు మాకేదో ఇవ్వండి మాకు బిగ్ డీల్ చేసుకున్నారు, ఆ బిగ్ డీల్ కాదు, బదర్ ఆఫ్ ఆల్ డీల్స్ చేశారు, అవన్నీ కాదు, మాతో చేయండి అమెరికా ప్రెజర్ చేయడం వల్ల సరే అని బిస్కెట్ వేసాం మనం, అది తెలిసిన విషయమే. సో ఇట్లాంటి నేపథ్యంలో చైనా అమెరికాకి ఎప్పుడు యాంటీగా వెళ్ళడానికే ప్రయత్నిస్తుంది. వాడు ఏది తయారు చేసినా వాడికి డూప్లికేట్ తయారు చేస్తుంది. వాడి మార్కెట్ని దెబ్బ కొట్టాలని ఏం ప్రయత్నం చేసినా వీళ్ళు కూడా ఏదో ఒకటి క్రియేట్ చేసి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అమెరికాకి ఎవడు ఎదురొడ్డినా వాడికి సపోర్టివ్గా చైనా వెళ్తూనే ఉంటుంది. దీనిపై చైనా ఈ విధంగా స్పందించింది. మొత్తం మీద ఇది ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా అంటే చాలామంది విశ్లేషకులు కాదని అంటున్నారు. కానీ ఇంకొక వారం రోజుల్లో యుద్ధం సద్దుమణిగి అంత సర్దుబాటయ్యే పరిస్థితి అయితే రావచ్చు, చూద్దాం. ఇరాన్ ఎక్కడా తగ్గటం లేదు, శాంతి చర్చలకు దిగితే బాగుంటుందని ఒక అభిప్రాయం. ఎక్కడ శాంతి చర్చలకు కూడా ఇరాన్ ప్రయత్నం చేస్తున్నట్టుగా ఎక్కడ కనిపించడం లేదు. ఇది అంటే కేవలం ఆ హర్మూజ్ ఏదైతే ఉందో ఆ హర్మూజ్కి సంబంధించిన టెన్షన్గానే మనం ఇక్కడ చూడొచ్చు.